టేకుమట్ల మండలంలో రుణమాఫీ కాని మిగిలిన రైతులకు త్వరలోనే రుణమాఫీ అవుతుందని భూపాలపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్ అన్నారు. టేకుమట్ల మండలంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీ కాని రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు వ్యవసాయ శాఖ అధికారులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టేకుమట్ల మండలంలో రుణమాఫీ కాని రైతులను నిర్ధారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి సారయ్య, ఏవోలు రాహుల్, అరుణ్, భరత్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఈరోజు టేకుమట్ల మండలంలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల కుటుంబాన్ని నిర్ధారణ చేసే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ మండలంలో 448 మంది రైతుల కుటుంబాలను నిర్ధారణ చేయాల్సింది. ఇప్పటి వరకు 160 మంది రైతు కుటుంబాలను నిర్ధారణ చేయడం జరిగింది. మిగిలిన రైతులకు కూడా మనకు ఈ వారం రోజుల్లో ఈ రైతు కుటుంబాలని అందరినీ నిర్ధారణ చేసి పంపించడం జరుగుతుంది. ఈ 448 మంది రైతు కుటుంబాలకు కూడా వాళ్ళకి సంబంధించిన రుణమాఫీ త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది రైతుల పేర్లు తప్పుగా పడడం, ఆధార్ నెంబర్లు తప్పుగా ఉండడం, అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం, సిప్ నెంబర్లు తప్పుగా ఉండడం, లేదు అంటే వాళ్ళ కస్టమర్ ఐడీలు తప్పుగా ఉండడం, ఇలాంటి బ్యాంకులో ఇలాంటి ఉన్నాయి. కాబట్టి బ్యాంకులో ఇలాంటి ఏ సంఘటన ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడం కోసమని ఆయా బ్యాంకు మేనేజర్లకు ఈ లాగిన్ ఇవ్వడం జరిగింది. మీకు సంబంధించి మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయా బ్యాంకులకు వెళ్ళి పేరుకు సంబంధించిన తప్పులు కానీ, లేకపోతే ఆధార్కు సంబంధించిన తప్పులు కానీ, బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన తప్పులు కానీ సరి చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే 2 లక్షలకు పైబడిన రుణాలు ఉన్నటువంటి రైతులంతా కూడా వీళ్ళకి సంబంధించి మిగిలిన డబ్బులు ఎప్పుడు పే చేయాలి, ఎంత పే చేయాలి, ఎప్పుడు 2 లక్షలు మాఫీ అయితే అనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందుగా 2 లక్షల లోపు ఉన్నటువంటి అందరినీ పూర్తి చేసిన తర్వాత ఒక 10-15 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాటిని కూడా ఎప్పుడు పే చేయాలి, ఎంత పే చేయాలనే విషయం కూడా మనకు డేటా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2 లక్షల పైన ఉన్న రైతులంతా కూడా ఇబ్బంది పడకుండా కొద్ది సంయమనం పాటిస్తే వాళ్ళకు కూడా 2 లక్షలు మాఫీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులంతా ఈ విషయాన్ని గమనించి సాధ్యమైనంత వరకు అందరికీ మాఫీ అయ్యేట్టుగా మా ఏఈఓలు కూడా గ్రామాల్లో రైతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు ఆన్లైన్ చేయడం కూడా చేస్తున్నారు. కాబట్టి రైతులు మా డిపార్ట్మెంట్ ఏఈఓలకు కానీ ఏఓలకు కానీ సహకరించి మీ సంబంధించిన రుణమాఫీని సాధ్యమైన త్వరగా చేసుకోవాలని కోరుతున్నాము.